కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు తెలంగాణకు రానున్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్ లో జరుగుతున్న తెలంగాణ ఏపీ డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా శిక్షణ తరగతులకు హాజరు కానున్నారు. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. హెలికాప్టర్ ద్వారా వికారాబాద్ ఎస్ఏపీ కళాశాలకు చేరుకోనున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో అనంతగిరిలోని హరిత రిసార్ట్స్ కు చేరుకుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలలో పార్టీ బలోపేతంపై డీసీసీ అధ్యక్షులకు దిశానిర్దేశం చేయనున్నారు రాహుల్ గాంధీ. ఇక అంతకుముందు పరిగి నియోజకవర్గంలోని పూడూరు మండలంలోని ఓ పల్లెలో ఉపాధి హామీ పథకం కూలీలను కలిసి మాట్లాడనున్నట్లు సమాచారం. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి షరీఫ్ అందిస్తారు. షరీఫ్, చెప్పండి, రాష్ట్రానికి రాహుల్ రాకపోయిన అప్డేట్స్ ఏంటి? గత 10 రోజులుగా వికారాబాద్ జిల్లా హరిత రిసార్ట్ లో ఏపీ తెలంగాణ డీసీసీలు కొత్తగా నియమైన డీసీసీల శిక్షణ తరగతుల కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మొదటగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు ఓపెనింగ్ సెరమనీ రోజు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం అగ్రనేతలందరూ కూడా, రాష్ట్ర అధినాయకత్వం అందరూ కూడా ఒక్కొక్కరు గెస్ట్ గా అటెండ్ అయ్యారు. ఇక అగ్రనేత రాహుల్ గాంధీ మొదటి రోజు లేదా సెకండ్ రోజు వస్తారని చెప్పి అందరూ భావించారు. కానీ ఢిల్లీలో బిజీ షెడ్యూల్ ఉన్న కారణంగా అప్ టు 2nd వరకు, అంటే రేపటి వరకు ఢిల్లీ విడిచి బయటికి రానని చెప్పారు. సో రేపు సమయం ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. రేపు ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి 9:30 ప్రాంతంలో చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రత్యేక చాపర్లు వికారాబాద్ హెలిప్యాడ్ కి 10 గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకున్న తర్వాత వికారాబాద్ హెలిప్యాడ్ దగ్గరే ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి పొలిటికల్ అడ్వైజ్ కమిటీ సభ్యులు, అటు ఏపీకి తెలంగాణ సంబంధించినటువంటి సభ్యులు వాళ్ళతో భేటీ కాబోతున్నారు హెలిప్యాడ్ దగ్గరే. అక్కడ భేటీ 10 నుంచి 20 నిమిషాల పాటు భేటీ జరిగిన తర్వాత తాజా రాజకీయాలకు సంబంధించి అటు ఏపీలో కావచ్చు తెలంగాణకు సంబంధించినటువంటి తాజా రాజకీయాలు ఎట్లా ఉన్నాయనే అంశాలపై చర్చ చేసిన తర్వాత అక్కడ నుంచి రోడ్డు మార్గం గుండా వికారాబాద్ హరిత రిసార్ట్ కి రాహుల్ గాంధీ చేరుకుంటారు. అక్కడ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో అగ్రనేత రాహుల్ గాంధీ ఇద్దరు డీసీ, అంటే 2 రాష్ట్రాల డీసీసీలకు సంబంధించి మొత్తం దాదాపు 80కి పైగానే 2 రాష్ట్రాలకు సంబంధించిన డీసీసీలకు అక్కడ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి కాంగ్రెస్ పిసిసి చీఫ్ షర్మిలతో పాటు ఇక్కడి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ వీళ్ళంతా కూడా కార్యక్రమంలో పాల్గొంటారు. ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏపీ ఇన్ఛార్జీలు, ఏపీ ఏఐసిసి కార్యదర్శులు, తెలంగాణకు సంబంధించినటువంటి ఏఐసిసి కార్యదర్శులు, సిడబ్ల్యూసి మెంబర్స్ వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సో అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనకు సంబంధించి ఇటీవల ఢిల్లీ ఏఏ సమ్మిట్ లో జడ్చర్లకు సంబంధించినటువంటి నరసింహ యాదవ్ యూత్ కాంగ్రెస్ నేత కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలిపారు. నిరసన తెలిపినటువంటి క్రమంలో యూత్ కాంగ్రెస్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి నాయకులతో పాటు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి జడ్చర్ల వాసి నరసింహ యాదవ్ ని కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఢిల్లీ జైల్లో ఉన్నారు. సో ఈ సందర్భంగా రాహుల్ గాంధీ వస్తున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వీటికి సంబంధించి ఇంకా ఈ షెడ్యూల్ కావాల్సినటువంటి అవసరం ఉంది, ఛాన్సెస్ ఉన్నాయి. ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడతారు రాహుల్ గాంధీ అనేటువంటి అంశం పైన కాంగ్రెస్ పార్టీ సభ్యులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో అగ్రనేత రాహుల్ గాంధీ డీసీసీలను ఉద్దేశించి పలు అంశాలపైన, పార్టీ నిర్మాణం, సంస్థాగత అంశాలపైన, గతంలో డీసీసీల రోల్ ఎట్లా ఉండే, ఇప్పుడు డీసీసీల రోల్ ఎట్లా ఉంది అనేటువంటి అంశాలపైన వాటన్నిటిని బేరోజు వేస్తూ పలు అంశాలపైన దిశానిర్దేశం 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి డీసీసీలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం కనిపిస్తోంది. కొంతమందితో ఇంటరాక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. 10 రోజులుగా ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ రాక కోసం డీసీసీలు అంతా కూడా ఎదురు చూస్తున్నారు. రోజు ఉదయం శిక్షణ శిబిరం ప్రారంభం అవ్వడం, ఆ తర్వాత సాయంత్రం ముగిసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ అవర్స్ లో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి అంశం పైన పలు గ్రామాల్లో సమాధానం కార్యక్రమాన్ని చేపట్టారు. దీంట్లో మీనాక్షి నటరాజన్ పిసిసి చీఫ్, అదేవిధంగా స్థానిక నేతలు, ఆ జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, డీసీసీలు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ అన్ని అంశాలపైన రాహుల్ గాంధీ డీసీసీలను ఉద్దేశించి మాట్లాడేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో గుజరాత్ ఏఐసిసి మహాకాన్క్లేవ్లో ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే చాలా స్పష్టంగా చెప్పారు, డీసీసీలకు అదనంగా పవర్స్ ఇవ్వబోతున్నాము అనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. కాబట్టి వాటి గొప్పతనాన్ని కూడా, ఆ అంశాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా రాహుల్ గాంధీ సందర్భంగా రేపు హరిత రిసార్ట్ లో డీసీసీలను ఉద్దేశించి చెప్పే అవకాశం కనిపిస్తుంది.